నేను ఇందాకే చెప్పాను, ఒక రాజకీయ పార్టీలు ఏదైనా ఒక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా, పెట్టే ఉద్దేశం ఉన్నా యాక్చువల్గా పెట్టే ఉద్దేశం దగ్గర నుంచే ప్రజలకి సేవ చేయాలని కొంత ఎక్స్పోజ్ చేసుకోవటం. తర్వాత రాజకీయ పార్టీ కనుక మేము పెడితే మేము ఇలా ప్రజల సంక్షేమ బాటలో ముందుకు నడిపిస్తాము, మేము అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తాము, లేకపోతే మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పిన సందర్భాలను చూసాం. కానీ ఒక ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు లిటరల్లీ చెప్పాలంటే సిగ్గుపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి బతిమాలిన పాపానికి 5 సంవత్సరాల రాష్ట్రాన్ని ఎక్కడికో అంటే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఆఖరికి లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా తిరగాలన్నా ఒక భయం, పాత్రికేయ మిత్రులు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడాలన్నా ఒక భయం, ప్రజా సంఘాలు ఏమైనా మాట్లాడాలన్నా ఒక భయం, లేకపోతే ఉద్యోగస్తులు ఏమైనా ధర్నా చేయాలన్నా ఒక భయం, లేకపోతే ఎవరైనా ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్టే కేసుల గురించి ఒక భయం, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడుల గురించి ఒక భయం. ఆఖరికి ఒక భయానక వాతావరణంలో 5 సంవత్సరాలు బతికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చినట్టుగా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఇన్ని రోజుల కసిని కూడా ఒక్కసారిగా తీర్చుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పశ్చాత్తాపం కూడా పడకుండా మళ్ళీ ఎగైన్ అండ్ అగైన్ బయటకు వచ్చి రప్పా నరుగుతాము, మా పార్టీ సిద్ధాంత వినాశనం విధ్వంసమే, మా పార్టీ తాలూకా నినాదం ఏంటంటే రప్పా, కొన్ని రోజులు పోతే మా పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అని చెప్పే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక నాయకుడు తాలూకా మెంటాలిటీ, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకుడు తాలూకా మెంటాలిటీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా మెంటాలిటీ చూస్తూ ఉంటే ప్రీవియస్ నుంచి ఒకసారి మన అందరం కూడా బ్యాక్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే దగ్గర 13 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, వీటితో పాటు సుమారుగా సిబిఐ ప్రాథమిక విచారణలోనే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ గారితో అంటే కొంచెం రాజీ కుదుర్చుకొని బెయిల్ తెచ్చుకున్నారన్న సంగతి మీకు నాకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ విచారణకి ప్రతి ఒక్కరు 2 రోజులకు ఒకసారి ఎవడో ఒకసారి రీసెర్చ్ పిటిషన్ వేయిస్తాడు. మరి ఆ రోజు నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ అక్రమాస్తులు కూడబెట్టుకోలేదని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు విచారణకు కూడా సహకరించలేని పొజిషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి ఒక దాన్ని ఏ నైజం అంటారంటే క్రిమినల్ నేచర్. అందుకే మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ అతన్ని ఒక సైకో అనేవారు. ఆ సైకో ఏమనంటే మా మీద కేసులు పెట్టేవారు. కానీ దానికి నిదర్శనం ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడగట్టుకొని అదే తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకొని అధికారంలో రావడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన నిజాలు ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళేదానికి కూడా ఎంత సమయం పట్టిందో మీకు తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత అతను ఎక్కడున్నారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతమంది సంతకాల సేకరణలు తీసుకున్నారో కూడా మనందరికీ తెలుసు. సాక్షాత్తు నిన్న మొన్న మా అచ్చెన్నాయుడు గారు, కేశవ్ గారు మాట్లాడిన మాటలకి బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారి నిన్నగాక మొన్న ఆ టైంలో అతను మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, ఆ రోజు నేను కూడా సంతకం పెట్టాను, నేను సంతకం పెట్టి తప్పు చేశానని 2-3 నెలలకి నేను బయటకు వచ్చేసానని చెప్పి సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నిన్నగాక మొన్న అతను కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విషయం చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు, నన్ను జైలుకు పంపిస్తున్నారా బాబోయని లబోదిబో మన గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలే. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మాయి ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడకూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి, నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి, అతగాడి నైజం ఇది. అదే తల్లి ఆ రోజు ప్రతిరోజు కూడా
అతను బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఆవిడ చెంగు పట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ నా బిడ్డని, తండ్రి లేని నా బిడ్డని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గము తిరిగి ఆ వయసులో ఆవిడ చేస్తే, అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? అఫీషియల్గా కూర్చోబెట్టి ఆవిడని ఆహ్వానించినట్టు ఆహ్వానించి వాళ్ళ తాలూకా ప్లీనరీ మీటింగ్లో రాజీనామా చేయించి తల్లిని లిటరల్లీ మెడబెట్టుకు బయటకు గెంటినట్టుగా పార్టీ నుంచి గెంటపడేశాడు. అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే, ఆఖరికి అతను వెనకాతున్న వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. సో అతని నైజం గురించి చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి చావుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇన్ ద సెన్స్ ఆ రోజు ఒక ఎంపీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక డ్రామాలు, ఎలాంటి డ్రామాలు ఆడాడో కూడా మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ ముందు కోడికత్తి. ఆ కోడికత్తి అంత బాగా పారలేదు అనుకున్నాడో ఏంటో మరి మహానుభావుడు, వెంటనే ఒక వివేకానంద రెడ్డి గారి హత్యని తీసుకొచ్చి, అంటే వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే రక్తాలు కడిగేస్తారు, వాళ్ళే కుట్లేసేస్తారు, వాళ్ళే నెక్స్ట్ డే వాళ్ళ తాలూకా పేపర్లో ఏమో నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు, వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని రాస్తారు. ముందు గుండుపోటు అంటారు, తర్వాత ఎపిసోడ్లు అన్నీ జరుగుతాయి. అన్ని మాటలు వాళ్ళే. గుండుపోటు అన్నది వాళ్ళే, తర్వాత గొడ్డలపోటు అన్నది వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారి పేరు తెచ్చింది వాళ్ళే, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నది వాళ్ళే. ఆ రోజు పాపం సునీతమ్మని దగ్గర చేర్చి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆవిడ్ని కూడా వాడుకొని ఆ రోజు అధికారంలో కూర్చున్న తర్వాత కనీసం సిబిఐ వాళ్ళని ఎంక్వైరీకి కూడా లోపలికి రానివ్వకుండా చేసి ఆ చెల్లి తాలూకా మనోవ్యాధనికి కారణమైన పరిస్థితి తెలియదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడు తన ఇంట్లోని ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈరోజు బయటకు వచ్చి నా అక్క చెల్లెములు అని చెప్పి మాట్లాడితే ఆ రోజు ప్రజలు నమ్మారు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే అతని నైజాం గురించి నేను మాట్లాడుతున్నా. అతని మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతని మీద అనేక అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అంటే అటు అయినప్పటికీ కూడా ఈరోజు బయటకు వచ్చి అతను మాట్లాడే తీరు చూస్తూ ఉంటే, అంటే కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి, వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు అని వినాశనం చేసి విధ్వంసం చేసి ఆఖరికి ఈరోజు మళ్ళా తిరిగి అదే నేచర్ని నేను కొనసాగిస్తానని డెలిబరేట్గా చెబుతున్న తీరుని చూస్తూ ఉంటే ఎస్ అనుకోవచ్చు, మీ పార్టీ సిద్ధాంతమే వినాశనం విధ్వంసం. ఇందాకే చెప్పాను, మీ పార్టీ నినాదం రప్ప. ఇంకెందుకు మాట్లాడితే పార్టీ గుర్తు కూడా మార్చేయి. ఎందుకంటే నీ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడ్డలు పట్టుకుని కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు కదా. ఎవడో ఫ్యాన్ పట్టుకోవట్లే, ఎవడో ఫ్యాన్ చూపించట్లే. ప్రతి ఒక్కడు గొడ్డలు పట్టుకోవడం అదేదో హీరోయిజం లాగా, ప్రతి ఒక్కడు కత్తి పట్టుకోవడమే అదేదో హీరోయిజం లాగా. ఇంత కేకని ఎంత పెద్ద కత్తితో వస్తారు, అది కూడా ఇంట్లో కోసుకోరు, రోడ్ల మధ్యలోకి వస్తారు. ఇంకొకడు వస్తాడు గొడ్డలు పట్టుకుంటాడు, మేకను తెస్తాడు. ఒరే ఆ మేకను ఏదో బలేసింది, ఏదో దేవుడి గుడిలోనే ఎక్కడో చేసుకుంటే కొంచెం పుణ్యం పురుషార్థం రెండు వచ్చేది. అంటే బలి అన్న ద సెన్స్ నేను చెప్పేది ఏంటంటే, కొన్ని చోట్ల చూపిస్తారు కాబట్టి చెప్తున్నా. అటువంటి అక్కడ వేసి ఆ రక్తాన్నేమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద జల్లి రప్ప అంటాడు.